హలో అందరికీ. ఈరోజు సంకటహార చతుర్థి వ్రత కథ గురించి తెలుసుకుందాం. ఒకానొక నాడు ఇంద్రుడు తన విమానంలో భృగుండి అనే ఋషి దగ్గర నుండి ఇంద్రలోకానికి తిరిగి వెళుతుండగా గర్సేన్ అనే రాజు రాజ్యం దాటే సమయంలో అనేక పాపములు చేసిన ఒకానొక వ్యక్తి ఆకాశంలో పయనించి ఆ విమానంపై దృష్టి సాధించాడు. అతని దృష్టి సోకగానే ఆ విమానం చటుక్కున భూమిపై అర్ధాంతరంగా ఆగిపోవటం జరిగింది. ఆ ఇంద్ర విమానం అద్భుతమైన వెలికి ఆశ్చర్యం చెంది ఆ దేశపు రాజు సురసేనుడు గబగబా బయటికి వచ్చి ఆ అద్భుతాన్ని ఆశ్చర్యపోతూ తిలకించారు. అక్కడ ఇంద్రుని చూసి ఎంతో సంతోషానికి లోనైన మహారాజు ఆనందంతో నమస్కరించారు. ఇంద్రుడితో అక్కడ విమానం ఎందుకు ఆగిపోయినదో కారణం అడిగారు. అప్పుడు ఇంద్రుడు, ఓ రాజా, మీ రాజ్యంలో పాపంలో అధికంగా చేసిన వ్యక్తి ఎవరితో దృష్టి సోకి విమానం మధ్యలో అర్ధాంతరంగా ఆగిపోయింది అని చెప్పాడు. అప్పుడు ఆ రాజు, అయ్యో, మళ్ళీ ఈ ఆగిపోయిన విమానం ఎలా బయలుదేరుతుంది అని అడిగాడు. అప్పుడు ఇంద్రుడు, ఈవేళ పంచమి, నిన్న చతుర్థి, నిన్నటి రోజున ఎవరైనా ఉపవాసం చేశారో వారి పుణ్యఫలాన్ని నాకిస్తే నా విమానం తిరిగి బయలుదేరుతుందని చెప్పాడు. సైనికులంతా కలిసి రాజ్యమంతా తిరిగి అన్వేషిస్తూ నిన్నటి రోజు ఒక్కరైనా ఉపవాసం చేసి ఉంటారా అని తిరిగారు. కానీ దురదృష్టవశాత్తు అలా ఎవరూ దొరకలేదు. అదే సమయంలో కొందరి సైనికుల దృష్టిలో ఒక గణేశదూత వచ్చి మరణించిన స్త్రీ మృతదేహాన్ని తీసుకువెళ్లటం కనపడింది. సైనికులు వెంటనే ఎంతో పాపాత్ములైన స్త్రీని ఎందుకు గణేశలోకానికి తీసుకువెళ్తున్నారని ప్రశ్నించారు. దానికి గణేశదూత, నిన్నంతా ఈ స్త్రీ ఉపవాసం ఉంది, తెలియకుండానే ఏమీ తినలేదు. చంద్రోదయం అయిన తర్వాత లేచి కొంత తిన్నది. రాత్రంతా నిద్రించి చంద్రోదయ సమయంలో నిద్ర లేచి కొంత తినడం వలన ఆమెకి తెలియకుండానే సంకటహార చతుర్థి వ్రతం చేసింది. ఈ రోజున మరణించింది అని చెప్పారు. అంతేకాక ఎవరైనా తమ జీవితంలో ఒక్కసారైనా ఈ వ్రతం చేస్తే వారు గణేశలోకానికి కానీ స్వనందలోకానికి కానీ చేరుకోవటం మరణాంతరం తథ్యం అని చెప్పాడు. గణేశ దూతను అప్పుడు సైనికులను ఎంతో బతిమాలారు. ఆ స్త్రీ మృతదేహాన్ని తమకివ్వమని, అలా చేస్తే విమానం తిరిగి బయలుదేరుతుందని ఎంతో చెప్పారు. ఆమె పుణ్యఫలాన్ని వారికి ఇవ్వడానికి గణేశ దూతలు అంగీకరించలేదు. ఆమె దేహం మించి వీచిన గాలి ఆ విమానం ఆగిపోయిన చోట చేరి విస్ఫురణం కలిగింది. మృతదేహం పుణ్యఫలం పొందింది కావటం వలన ఆ దేహాన్ని తాకిన గాలి సైతం పుణ్యం పొందింది. దానివలన ఇంద్రుడి విమానం బయలుదేరవచ్చని చెప్పవచ్చు. ఈ కథ సంకటహార చతుర్థి ప్రాముఖ్యత, ఆధ్యాత్మిక విలువలతో పాటు సంకటహార చవితి, ఉపవాసం మొదలైన విషయాలను తెలుపుతుంది. వినాయకుని భక్తులందరి దృష్టిలోనూ ఈ వ్రతం చేయటం వలన చాలా పుణ్యం పొందుతుందని భావన. ఈ వ్రత మహత్యం వలన ఈ వ్రతం ఆచరించిన వారు ఎవరైనా గణేశలోకానికి కానీ లేదా స్వనందలోకానికి కానీ వెళతారని, అక్కడ భగవంతుని ఆశీస్సుల వలన ఎంతో ఆనందాన్ని అనుభవిస్తారని అంటారు. ఇదేనండి సంకటహార చతుర్థి వ్రత కథ యొక్క విశిష్టత. పూజా విధానం అది కూడా నేను వీడియో చేశాను, ఎలా చేసుకోవాలో నా ప్రీవియస్ వీడియోస్లో ఉంటాయి, చూడండి. మీరు కూడా ఈ సంకటహార చతుర్థి వ్రతం చేసుకుని ఆ వినాయకుని ప్రసన్నం చేసుకోండి. ఓం గం గణేశాయ నమః. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీకు కనుక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.